వెల్కమ్ బ్యాక్. ఇక కుప్పం కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. పూడి శ్రీహరికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టించారనే ఆరోపణల కేసులో శ్రీహరిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో శ్రీహరిపై కేసు నమోదు కాగా కుప్పం కోర్టు బయట పోలీసులకు మోహరించారు. ఇక కుప్పం కోర్టులో శ్రీహరిని ప్రవేశపెట్టిన అనంతరం వాదనలు జరగ్గా బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, శ్రీహరికి బెయిల్ మంజూరు అయినట్టుగా తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన ఈ బెయిల్ మంజూరు చేసినట్టు, లోపల అసలు వాదోపవాదాలు ఎలా జరిగాయి? వాళ్ళ కుప్పం పోలీసులు శ్రీహరి అంటే మాజీ సీఎం చీఫ్ పిఆర్ఓగా పనిచేసిన శ్రీహరిని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో అయితే సబ్మిట్ చేశారు. నిన్న తీసుకొచ్చారు. దాదాపు 12 గంటల పాటు విచారణ నేపథ్యంలో ఇవాళ విచారణ ముగిసిన పెదప కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు మరోమారు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా కోర్టు కుప్పంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కుప్పం పోలీసులను అయితే తీవ్రంగా మందలించింది. ఇదివరలోనే ఈ కేసు సంబంధించి అంటే ఈ నెల 15వ తేదీన ఇదే కేసు సంబంధించిన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని చెప్పి ఈ కేసులోనే శ్రీహరిని అరెస్ట్ చేశారు. విజయవాడలో అరెస్ట్ చేసి కుప్పంను తీసుకొచ్చి విచారించి 16వ తేదీన కోర్టులో సబ్మిట్ చేశారు. 16వ తేదీ సాయంత్రం కోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి కోర్టులో మరోమారు ఈ బెయిల్ను తిరస్కరించాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అయితే బెయిల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు మరో వాయిదా పెట్టింది. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ శ్రేణులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీహరి తరఫున లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు అయితే దాన్ని తిరస్కరించింది. వాళ్ళ అప్పీల్ని తిరస్కరించింది. అయితే ఈ అప్పీల్ని తిరస్కరించిన నేపథ్యంలోనే మరోమారు శ్రీహరిని పోలీసులు బెంగళూరులో నిన్న అదుపులోకి తీసుకున్నారు. అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు శ్రీహరిని ఎలా అదుపులోకి తీసుకుంటారు? ఓవైపు హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఇచ్చినటువంటి బెయిల్ని సస్పెండ్ చేసింది. దాని మీద విచారణ కూడా ఉంది. అది పూర్తి కాకుండా మరోమారు అరెస్ట్ చేసి ఎలా కోర్టుకి సబ్మిట్ చేస్తారని చెప్పేసి కుప్పం పోలీసులను అయితే కోర్టు మందలించింది. అదే కాకుండా నోటీస్ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయకూడదని చెప్పేసి నిబంధనలు ఉన్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసుల్ని కోర్టు తీవ్రంగా సూచించింది. అదే కాకుండా దాదాపు బిఎస్ఎన్ఎల్ నెంబర్ 35 ప్రకారం నోటీస్ ఇచ్చి విచారించి పంపించాలని చెప్పేసి పేర్కొంటూ బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. మరోవైపు అటు వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేయగా, బెయిల్ వచ్చిన నేపథ్యంలోనే హర్షం వ్యక్తం చేయగా, మరోవైపు గుంటూరు నుంచి పోలీసులు ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొనింది. మరో కేసు నమోదైందా, ఏంటి పరిస్థితి, ఎలాంటి డ్రామా జరుగుతూ ఉందనే భావన అక్కడ ఉన్నటువంటి కుప్పం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొనింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ ఇచ్చి దాదాపు 2 అవర్స్ అవుతున్నా కూడా ఇంతవరకు శ్రీహరిని బయటకు రాలేదు. ఇక హైడ్రామా జరుగుతూ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. మరోవైపు గుంటూరు నుంచి పోలీసులు అయితే అక్కడ ఘటనా స్థలం కోర్టు కాడికి చేరుకొని బయట రాగానే అతను అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మరోవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ శ్రేణుల్లో కూడా రవివర్మ, ఇందులో అసలు పోలీసుల వర్షన్ ఏంటి? ఎందుకు నోటీసులు ఇవ్వకుండా ముందుగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు? అంటే పోలీసులు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే తాము పెట్టినటువంటి కేసు దీనికి సంబంధించినటువంటి అంటే హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయింది. సస్పెండ్ చేస్తూ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత అతను అదుపులోకి తీసుకోవాల్సిన బాధ్యత యాజ్ ఏ పోలీస్ యాక్ట్ ప్రకారం మేము అదుపులోకి తీసుకొని మరోమారు విచారిస్తున్నాము అని చెప్పే భావన. అంటే పోలీసులు దాదాపు 42 ప్రశ్నలు సంధించారు. 42 ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదనే భావన పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియాలో అంటే అక్కడ ప్రధానంగా సోషల్ మీడియాలో ఏంటంటే ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. చేసేది అతనే, హత్యలు చేసేది అతనే, నిందలు వేసేది అతనే, చంద్రబాబు అనేసి చంద్రబాబు రాజకీయ జీవితంతో హత్య రాజకీయం అని చెప్పేసి ఒక పోస్టు అనుచితమైన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ చేశారు వైసీపీ సోషల్ మీడియా వింగు. దాన్ని ప్రధానంగా శ్రీహరి ప్రమేయం ఉందని చెప్పేసి కూడా గుర్తించారు. ఆ మేరకే వినోద్ అనే అతను కుప్పానికి చెందినటువంటి ఐటీడీపీ ఇన్ఛార్జిగా వినోద్ అతను ఈ నెల 17వ తేదీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. విచారణలో ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదని చెప్పేసి పోలీసులు వాదిస్తున్నారు. ముఖ్యంగా ఎందుకు పోస్టులు పెట్టారు, ఇలాంటి పోస్టులు పెట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కూడా పెడచెవిన పెట్టి ఎందుకు పదే ఇలాంటి పోస్టులు అంటే సమాజంలో అసాంఘిక వ్యక్తులను ప్రమేయం చేయడం, ప్రాధాన్యత కల్పించడం, అలజడి సృష్టించడం, అలాగే
ఇలాంటి పోస్టుల వల్ల హింసకు ప్రేరేపించే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తూ కోర్టుకైతే సూచించారు. అయితే కోర్టు వీటి పోలీసులు చెప్పిన వాదనలన్నింటి కూడా పరిగణలోకి తీసుకుని సముచితమే అంటూ ముందుగా నోటీస్ ఇచ్చి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాలే కానీ నోటీసులు ఇవ్వకుండా ఎలా విచారణ చేపడతారో అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి కోర్టు సూచించింది. అయితే పోలీసులు సైతం తాము నోటీస్ ఇచ్చిన మేరకు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటున్నారు. తాము అడిగిన బెయిల్ తెచ్చుకోవడంతోనే తమకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అని చెప్పేసి పోలీసులు సైతం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు, న్యాయవాది దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత బెయిల్ మరోమారు నోటీస్ ఇచ్చి విచారణ జరపాలని చెప్పేసి ఇవాళ బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ మంజూరు అయిందని తెలిస్తేనే గుంటూరులో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. నిన్న గుంటూరులో కూడా ఇదే విషయం మీద కేసు నమోదు చేశారని చెప్పి తెలిసింది. గుంటూరు పోలీసులు కూడా ఇప్పుడు కుప్పంలో ఉన్నారు. కుప్పం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు దగ్గర ఉన్నారు. అక్కడ హైడ్రామా నెలకొంటా ఉంది, ఉద్రిక్త పరిస్థితి నెలకొంటా ఉంది. అతను శ్రీహరి బయట వస్తేనే అరెస్ట్ చేస్తారా లేదా ఏంటనేది కూడా ఉత్కంఠతగా మారింది. మరో కాసేపులో ఈ విషయాలన్నీ ఈ హైడ్రామాకు తెరపడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.